తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలలో ఖరీఫ్ సీజన్లో 16,000 ఎకరాలకు పైగా వరి సాగు జరుగుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి చెప్పారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎరుకలపూడి, కొలకలూరు ప్రాంతాల్లోని పొలాలను సందర్శించారు. తెనాలి సబ్ డివిజన్లో ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగుకు రైతులు ముందస్తుగానే ఎదపెట్టడం జరిగిందని వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి చెప్పారు. అయితే జూలై మాసంలో పడిన వర్షాల వల్ల ఎదపెట్టిన పొలాలు దెబ్బతిన్నాయని, తద్వారా మళ్లీ రెండో ఎద పెట్టడం జరిగిందని ఆమె చెప్పారు. ఇప్పుడు పొలాలు 20 నుంచి 30 రోజులు, కొన్ని చోట్లయితే ఇప్పుడిప్పుడే మొక్క వస్తుందని చెప్పిన ఏడీఏ రైతులు వాడే ఎరువులు, పురుగు మందులు తగ్గించాలని అన్నారు. వీటిస్తానే వేప విత్తనాల కషాయాలు తదితర వంటివి తెగుళ్లకు, పురుగు నివారణకు వాడాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్క రైతు ఆరోగ్యాన్ని, ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకునే దిశగా పంటల సాగు చేసుకోవాలని ఏడీఏ ఉషారాణి పేర్కొన్నారు. తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి, దుగ్గిరాల, అలాగే కొల్లిపర మండలాల్లో దాదాపుగా ఏరియా అంతా కూడా వరి ప్రధాన పంటగా వేసుకోవటం జరిగింది. అందులో భాగంగా మన దుగ్గిరాల్లో 16,800 ఎకరాల్లో వరిని ఎదపెట్టుకోవటం జరిగింది. మరి మనందరికీ తెలిసినట్లుగా జూలైలో కురిసినటువంటి కంటిన్యూస్ రెయిన్స్ వలన మరలా రైతులు విత్తనాలను ఎదపెట్టుకోవటం జరిగింది. అలాగే కొల్లిపర, తెనాల్లో 14,600 ఎకరాల్లో వరి విత్తనాన్ని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితిలో 2-3 సార్లుగా మరి ఎదపెట్టుకోవటం జరిగింది. అయితే మరి ఇప్పుడు మనకి క్రాప్ కండిషన్ చూసుకుంటే అక్కడక్కడ మనము వరి పొలాలని చూస్తూ ఉన్నప్పుడు ఇప్పటివరకు 20 రోజులు అలాగే నెల రోజులు పంట ఇప్పుడిప్పుడే వేసుకున్నటువంటి ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. నెల రోజులు 20 రోజుల పంటను మనం పరిశీలించినప్పుడు మరి మా దృష్టికి రైతు సేవా కేంద్రాల నుండి కానీ మేము తిరిగినప్పుడు కానీ ఎటువంటి పురుగులు, తెగుళ్ళు గమనించలేదు. అయితే మనకి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రధానంగా మనము కెమికల్ స్ప్రేయింగ్కి వెళ్ళేదానికంటే మొట్టమొదటిగా ఎన్ఎస్కేఈ అంటే మన ఈ వేప విత్తనాల కషాయాన్ని తయారు చేసుకొనైనా మొదటి స్ప్రేయింగ్గా వాడుకోవచ్చు. లేకపోతే మరి రైతులు రెడీమేడ్గా దొరికేటువంటి నీమ్ ఆయిల్ అయినా తెచ్చి మొదటి దఫాగా వాడుకోవటం చాలా మరి ముఖ్యమైన విషయం. అలాగే నెల రోజులు దాటిన తర్వాత నుండి మనము ప్రతి నెల ఒకసారి సూడోమోనాస్ స్ప్రేయింగ్ చేసుకోవటం వలన పురుగులు, తెగుళ్ళ యొక్క ఉధృతి అనేది అసలు రాకుండానే మనము పంటలను కాపాడుకోవచ్చు. కనుక రైతులు గమనించవలసిన విషయం ఏంటి అంటే ముఖ్యంగా వేసే ఎరువులు కానీ అలాగే వాడే పురుగు మందుల యొక్క వీటిని తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి మనకి ఈ సీజన్ చాలా అనుకూలంగా ఉంది. అలాగే మనకి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మరి చేస్తున్న రైతులు ప్రతి మండలంలో ఉన్నారు. మరి దయచేసి రైతు సోదరులందరూ అలాంటి రైతుల యొక్క అనుభవాల్ని పరిగణలోకి తీసుకొని వారు కూడా ఎంతో కొంత వారి కుటుంబం వరకైనా ఈ విధానంలో పండించుకొని తినాల్సిన అవసరం ఉంది. మరి మనకి డబ్బులు కోట్లున్నా కూడా ఆరోగ్యాన్ని కొనుక్కోలేము కాబట్టి ఆరోగ్యాన్ని, ఆరోగ్య ప్రమాణాలను, ఆయుష్ ప్రమాణాలను పెంచుకోవడానికి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా కుటుంబం కొరకు ఈ ధాన్యాన్ని పండించుకొని అలాగే మిగతా గట్ల మీద కూడా కొన్ని కూరగాయ మొక్కలు, ఆకుకూరలు పెట్టుకొని బయట విషతుల్యమైనటువంటి కూరగాయలను కొనుక్కోకుండా మంచి ఆహారాన్ని కుటుంబానికి అందించే విధంగా రైతులు కృషి చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను.